ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రెజెంట్ నాతో పాటు ఉన్నాడు. హి ఈజ్ నన్ అదర్ దెన్ నోయల్. నీకు ఫస్ట్ లైఫ్ ఇచ్చిన విక్రమార్కుడుది ఒక 2 లైన్స్. Come on, అత్తిలి సతై 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 అత్తిలి సతై 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 సతై. బట్ ఇనిషియల్ గా మంచి మంచి మూవీస్ చేశావు. తర్వాత ఎందుకు నోయల్ కి అనుకున్నంత మంచి క్యారెక్టర్స్ పడలేదు అంటే ఎక్కడ తప్పు అంటావు? అది తెలిసిన వాళ్ళందరి సినిమాలో చిన్న చిన్న రోల్స్ చేశారు. రాజమౌళి గారి దగ్గర నుంచి నువ్వు నేర్చుకున్న ఒక మంచి క్వాలిటీ అంటే ఏమని చెప్తావు? ఆయన వర్క్ చేయండి అన్నది ఇంకా అంతే డార్లింగ్. మనం వాళ్ళ గురించి మాట్లాడేంత నాకు లేదు. మనం ఆ టాపిక్ ఎండ్ చేస్తే బెటర్. ఎండ్ చేస్తారు అంటే గొప్పల గురించి ఎండ్ చేయాల్సిన అవసరం లేదు. జర్నీలో చాలా చెప్పొచ్చు, తప్పే ఉంది దాంట్లో. నేను ఎప్పుడైనా ఒక మనిషి గురించి మాట్లాడంటే అంత స్థాయి ఉంటేనే మాట్లాడితే దానికి అందం. స్థాయిలు ఉంటే మనుషులు మాట్లాడే మాట అయితే ఎవరి గురించి మనం మాట్లాడుకోకూడదు. దాని బ్యాడ్ ఫేస్ లో ఉన్నప్పుడు ఇండస్ట్రీలో ఒకడు ఉంటాడు భుజం తట్టి, డోంట్ వర్రీ జరుగుతూనే ఉంటాయి ఇలాంటివి, పిచ్చ లైట్ తీసుకో, అలా చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వల్లి మేడం చెప్పాడు డార్లింగ్. ఆవిడ దేవత, ఒక ఏంజల్ నా లైఫ్ లో. కానీ అందరికంటే ఎక్కువ ప్రేమించిన మనిషి మా అమ్మ తర్వాత ఎవరు ఉన్నారంటే డెఫినెట్లీ ఆవిడ. ఏం చేస్తారు డాడీ? డాడీ లేట్ డార్లింగ్. ఒక 2 years బ్యాక్ చెప్పారు. 2-3 years బ్యాక్. ఒక 2 years అయితే అసలు పెద్దగా ఏం పోస్ట్ చేయాలన్నా నచ్చేది కాదు. ఎన్ని లైక్లు వచ్చినా ఎన్ని కమెంట్లు వచ్చినా నాన్న తిరిగిరారు కదా. సో అది బాగా తినేసేద్దాం. ఇన్ని ఫాలో అయ్యే నోయల్ రియల్ లైఫ్ లో ఎందుకు పెళ్ళైన 16 రోజులకే విడాకులు ఇవ్వాల్సి వచ్చిందనే దాని మీద ఎస్తేర్ చాలా చెప్పింది. నేను ఈ రోజుకైనా నువ్వు ఎగ్జాక్ట్ ఆన్సర్ చెప్తావేమో నేను ఇది అడిగాను అనమాట. చర్చిలో ఏదైతే మాటలు ఇచ్చుకున్నావు మేమిద్దరం, ఇప్పుడు నీ సుఖంలో నీ దుఃఖంలో అన్నిట్లలో ఉంటాను. నువ్వు నన్ను ఏది పడుతుంది అన్నావు. నేను ఈ రోజు కూడా నేను ఒక్క మాట అన్నట్లే. ఎందుకంటే బైబిల్ ఒకటి ఉంటుంది, ఇక్కడ కొడితే ఇక్కడ కూడా కొట్టున్నాను. సరే కొట్టు, ఇంకోటి కూడా కొడతా కొట్టు, బట్ ఇట్స్ ఓకే. చర్చి బైబుల్ వీటన్ని గురించి మాట్లాడుతున్నావు కాబట్టి ఎప్పుడంతే నేను 2 months నుంచి ఎక్కువ యూట్యూబ్ లో క్రిస్టియానిటీకి సంబంధించిన చాలా ట్రోల్ చేస్తున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. నువ్వేం చెప్తావు? అది మనం ఎవరిని అడగాలంటే జీసస్ క్రైస్ట్ ఒక మనిషిని నా రిక్వెస్ట్ ఏంటంటే మనం హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్నాడు రేడియో జాకీ, హోస్ట్, కంపోజర్, మ్యూజిక్ కంపోజర్ అండ్ యాక్టర్. చాలా ఇంకేమైనా యాడ్ చేయొచ్చా? నోయల్. సో నోయల్ ఎలా ఉన్నావో అని అడగక్కర్లేదు. వెరీ హ్యాపీ టు థ్యాంక్ బి హియర్ రోషన్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇయర్స్ తర్వాత కలిసాం. అవును, చాలా మాట్లాడుకునేవి ఉన్నాయి. సో లెక్కలు తేల్చేద్దాం ఈ రోజు. గతం గతః అంతేనా? అందరూ సూపర్. అన్నిట్లలో మాట్లాడింది మన దగ్గర మళ్ళీ మాట్లాడేందుకు అంతేనా? రోషన్ షో అంటే డిఫరెంట్ గా ఉండాలి కదా. రోషన్ అంటే వెలుగు బ్రో. మన షోలో మనం చూసిన వాళ్ళకి డార్క్నెస్ కన్నా వెలుగు ఎక్కువ కనిపించాలని నేను అనుకుంటున్నా. సో డార్క్నెస్ లో నుంచి చిన్నగా అట్లా వస్తుంది వెలుగు అన్నమాట. వెలుగున్న చోట డార్క్నెస్ ఉండదు, ఛాన్సే లేదు. ఇంకా వెలుగేందుకు ఇంకా అక్కడ. సూపర్. రీసెంట్ గా వచ్చిన మూవీస్ తో మళ్ళీ నోయల్ అలా 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 తలుక్కుమన్నాడు అనమాట స్క్రీన్ మీద. అండ్ పొట్టేలు ఒకటి, అండ్ కృష్ణరాజు గారి ఇంట్లో ఫుల్ హల్చల్ చేశారు, పొట్టేలు తీసుకెళ్లే లోపలికి. లక్కీగా మేడం కూడా చాలా హంబుల్ బ్రో. అంటే ఎంత పైకి వెళ్తే అంత ఒదుగుతారు, అంత ప్రేమగా ఉంటారని అనిపించింది ఆవిడని చూసిన తర్వాత. అంటే చాలా చాలా ఫ్యామిలీస్ ని అలా చూసారు. వాళ్ళు ఉన్న ప్లేస్ కి వాళ్ళు ఎంత హంబుల్ ఉంటారంటే అంత బాగుంది. చాలా షీ వాజ్ వెరీ వెల్కమింగ్. అవును, చాలా హ్యాపీ అనిపించింది. బేసికలీ అనన్య అంటే చాలా ఇష్టం ఆవిడకి. సో అమ్మ రావాలనుకుంటున్నాను మీ దగ్గర కంటే వచ్చేయండి అమ్మా అని చెప్పి వెళ్ళిన తర్వాత షీ వాజ్ సో లవ్లీ టు బి దేర్. రీజన్ ఏంటి పొట్టేలు తీసుకెళ్ళడానికి అక్కడికి, అంటే ఆయన దగ్గరికి? ప్రమోషన్. యాక్చువల్లీ మేము ఏంటంటే పొట్టేల్ బ్లెస్సింగ్స్ అని స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ ఒక ప్రమోషన్ యాక్టివిటీ లాగా. అలా అనసూయ దగ్గరికి వెళ్ళడం, హరీష్ శంకర్ గారు అండ్ అమ్మ దగ్గరికి వెళ్ళడం, అవన్నీ కొంచెం డిఫరెంట్ గా ఉంటది కదా. ఇప్పుడు సినిమా పేరే పొట్టేలు,
కొంచెం డిఫరెంట్ గా మనం ఏం చేయగలుగుతాం సినిమాని ప్రమోట్ చేయడానికి. ఓకే. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత చాలా. అదే పొట్టేల్ని పెద్దమ్మ తల్లి టెంపుల్ లో లేదు 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 darling, లేదు. ఇక పొట్టేలు పాపం దానికి 2 years చాలా హ్యాపీగా ఉంది, అది ఉంటది అది. ఓకే. సో అంటే నోయల్ నీ గురించి చెప్పనక్కర్లేదు. Yeah. అండ్ అంటే యూత్ కి బాగా కనెక్ట్ అయిన వ్యక్తివి, ఎస్పెషల్లీ మ్యూజిక్ లవర్స్ కి బాగా కనెక్ట్ అయిన వ్యక్తివి. ఎందుకంటే యువర్ ద ఫస్ట్ ర్యాపర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఒక రకంగా మాట్లాడుకుంటే ఎవరు లేరు కూడా అప్పటి వరకు. అవును. ఎలా దీన్ని హ్యాండిల్ చేయగలిగావు, ఎలా దీన్ని తీసుకోగలిగావు ఆ టైంలో అసలుకి? అంటే rappers అంటే ఒక వాళ్ళకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అవును చాలా కష్టం దాన్ని కాపాడుకోవటం కూడా. అవును సో కొంచెం యాటిట్యూడ్, హెడ్ వెయిట్ ఇవన్నీ వస్తాయి అని చెప్తూ అంటుంటారు స్టార్డమ్ వచ్చేకుంది. నీకు ఆ టైంలో ఎలా అనిపించింది? ఇది చిన్న ఏజ్ లో కదా. లక్కీగా నాకు బ్రేక్ ఇచ్చిందే కీరవాణి గారు. ఆ సాంగ్ అది ఒక స్కూల్ బ్రో. అక్కడ ఫస్ట్ నేర్పించేది ఏంటంటే మనం హంబుల్ గా ఎలా ఉండాలి అని. నేను Okay. అన్నాను కదా, కొంతమంది ఫ్యామిలీస్ ని చూసి నేను నేర్చుకున్నాను. ఫస్ట్ చూసిందే వాళ్ళ దగ్గర. ఓకే. ఎంత ఒదిగి ఉంటే అంత ఎదుగుతాం అనేది నేను వాళ్ళ దగ్గరే చూసాను bro. ఆ బిహేవియర్ తో సార్ ఈరోజు ఆస్కర్ పట్టుకోగలిగారు మన ఇండియాలో. అవునా కదా, ఒరిజినల్ సాంగ్ కి. అవును. సో అది ఎంత బ్యూటిఫుల్ అది. సో లక్కీ, నా అదృష్టం ఏంటంటే అక్కడ వాళ్ళు నాకు బ్రేక్ ఇవ్వడం, అక్కడ నుంచే నేను అవన్నీ నేర్చుకోవడం. టైం కానీ, నేను అందుకనే టెల్లింగ్ సారీ అని చెప్పి నేను ముందే ఎందుకు అవును, మెసేజ్ అవును. పెడతానంటే అక్కడ నేర్చుకున్నాను. నాకు మేడం ఒక అద్భుతమైన విషయం చెప్పారు bro. ఒకసారి లేట్ వెళ్ళాను నేను, ఎవరు? వల్లి గారు. వల్లి గారు. నువ్వు చెప్పిన టైంకి నువ్వే రెస్పెక్ట్ ఇవ్వకపోతే వేరే మనిషి ఎందుకు ఇవ్వాలనుకోవాలి నువ్వు అని అన్నారు. అదే లాస్ట్. ఇంకా నేను ఆ రోజు నుంచి ఎప్పుడన్నా లేట్ అవుతుందంటే నేను ముందే చెప్తా, ఒక 10 minutes లేట్ అవ్వవచ్చు అంటే. సో అవన్నీ అంటే నేనని కాదు, ప్రతి సింగర్ చెప్పే మాట ఇదే. వాళ్ళ దగ్గర వర్క్ చేసిన వాళ్ళు చాలా డిసిప్లిన్. టైం అంటే టైం. మాకు 9 o'clock రిహర్సల్ అంటే మేము 8:45కే అక్కడ ఉంటాము. ఓకే. ఎందుకంటే మేడం 9 అవ్వకముందే వచ్చేస్తారు. చాలా అంటే అది నా అదృష్టం. ఎలా కంట్రోల్ చేయగలిగాం, ఎలా హ్యాండిల్ చేయగలిగాం అంటే వీళ్ళని చూసిన తర్వాత ఇవన్నీ నథింగ్ అసలు. మనకి మన వర్క్ ఏంటంటే బ్రో, మనం జస్ట్ సర్వైవల్. మనం హ్యాపీగా ఉండాలంటే మనం డిసిప్లిన్ అనేది ఉండాలి కొంచెం. అది అక్కడ నేర్చుకున్నాను. ఓకే. Yeah. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పనికన్నా ముందు డిసిప్లిన్ నేర్చుకున్నాం, దేవుడి దేవాలి, అంతేనా? అదృష్టం. ఓకే. సో అది ప్లస్ అయిందా? చాలా ఆ? చాలా. కొన్ని చోట్ల టైం పంచువాలిటీ చాలా మందికి ఉండదు ఆర్టిస్టులకి. అంటే నేనేం చేస్తానంటే బ్రో, ఏ షూటింగ్ అయినా సరే ఫస్ట్ 3 days నేను వాళ్ళు చెప్పిన టైం కంటే 10 minutes 20 minutes ముందే వెళ్తా. మేనేజర్స్ చూస్తుంటారు కదా, వాళ్ళ తర్వాత ఏం అవుతుందంటే, సార్ మీరు టైంకే వస్తారు కాబట్టి 12కి వచ్చేయండి సార్ అంటారు. ముందు 6 గంటలకు పిలిచిన వాళ్ళు కూడా. ఎందుకంటే దాని తర్వాత కో డైరెక్టర్స్ వాళ్ళందరూ అబ్జర్వ్ చేస్తారు, వీడు టైంకే వస్తాడు, వీడితో ఇబ్బంది లేదు మనకు అన్నప్పుడు. నాకు అది హెల్ప్ అయింది తప్ప ఎప్పుడు మైనస్ అవ్వలేదు. కొన్ని చోట్లలో అంటే ఇంకా వాళ్ళు పంక్చువాలిటీ లేని వాళ్ళ దగ్గర మనం అంటే దే డోంట్ రెస్పెక్ట్ దెమ్ సెల్ఫ్ బ్రో, నా అకార్డింగ్ టు మీ. ఓకే. ఇంకా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు మనకేం ఇస్తారని ఓకే. అనిపిస్తుంది.